హాయ్ అండి. ఈరోజు వెల్లుల్లి ఉల్లిగడ్డ కారం చేయబోతున్నాను అన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి ఒక 15, ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక 5-6 ఎల్లిపాయలు, జీలకర్ర, మెంతుల్ని తీసుకున్నాను. ముందుగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మెంతుల్ని జీలకర్రని వేపుకోవాలి. రోస్ట్ స్లోగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇందులో ఆయిల్ యాడ్ చేద్దాము. 1 స్పూన్ యాడ్ చేసాను చూడండి. ఈ ఆయిల్లో మనం ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా ఎర్ర కావాలి. తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఒక మిక్సింగ్ బౌల్లో ఈ ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసుకున్నాము. తర్వాత ఈ ఆవాలు మెంతులు, ఆవాలు, జీలకర్ర అని కూడా యాడ్ చేసుకున్నాము. చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము. ఈ మొత్తాన్ని మిక్సీ పట్టేసుకున్నాం అన్నమాట. ఆఫ్ చేసి ఇది ఇందులో ఇలా అయ్యింది. మంచిగా కలిపేసుకున్నాము. సో ఇందులో ఒక 1 స్పూన్ ధనియా జీరా పౌడర్ యాడ్ చేసుకుంటాను. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇది ఆన్ చేసుకుందాము. ఇలా పచ్చడిలా అయిపోతుంది. దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మంచిగా బాగుంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక యాడ్ చేసుకుందాం అన్నమాట. దీనిలో జీలకర్ర ఆవాలు యాడ్ చేద్దాం. సో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా కలిపేసుకోవాలి. సో తొక్కు రెడీగా ఉంది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.